తో పాటు విజయభాస్కర్ గారు టీడీపీ నుంచి డి జగదీష్ గారు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు. ఎస్ ముందుగా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారితో ప్రారంభిద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. నేను అన్నట్లుగా అంటే సంక్రాంతికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ప్రజల్లోకి రావట్లేదనేటువంటి విమర్శ సొంత కార్యకర్తల నుంచి కూడా కొంచెం ఎదుర్కొన్నారు. కాకపోతే ఆయన చెప్పారు ముందుగానే సంక్రాంతి తర్వాత నేను పూర్తి స్థాయిలో వస్తా అని. నిన్న మీ కార్యకర్తలకి హామీ ఇచ్చారు, ఇట కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు మొత్తంగా స్ట్రాటజీ ఏముండబోతోంది, భవిష్యత్తులో మొత్తం పూర్తిగా ఇప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నారా, వీటన్నిటికీ సంబంధించి పార్టీల అంతర్గతంగా ఏం చర్చ జరుగుతోంది వెంకటేశ్వర రెడ్డి గారు? ముందుగా ఫోర్ సైడ్స్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మీరు అన్నట్టు ఏం జరగబోతుంది, స్ట్రాటజీ ఏంటి అనేది ముందే చెప్తారా? ఎవరన్నా చెప్పరు కదా. మాకు ప్రత్యేకమైన స్ట్రాటజీస్, ప్రత్యేకమైన ఈ విధి విధానాలు, దానికి ఏదో మాయ చేయటమో లేకపోతే జిమ్మిక్కి చేయటమో మా వల్ల కాదు, మాకు చేత కాదు. మాకు చేత అయింది ప్రజలకు నిజాలు తెలియజేయడం, నిజంగా ఏమి చేయగలమో ఏమి చేస్తామో అవే చెప్పడం. అబద్ధాలు చెప్పడం మా వల్ల కాదు, మోసాలు చేయడం మా వల్ల కాదు, గ్రాఫిక్లు చేయడం మా వల్ల కాదు, తప్పుడు లెక్కలు చెప్పడం మా వల్ల కాదు. మా వల్ల అయింది నిజం చెప్పడం. మేము ఖచ్చితంగా సంక్రాంతి వెళ్ళిన తర్వాత జనాల్లోకి వస్తామని స్టేట్మెంట్ ఇచ్చాం. అనుకోకుండా ఫీజు పోర్ కూడా అనౌన్స్ చేసాం. అయితే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల అది కొంచెం వాయిదా పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లోనే ఉన్నారు. భారతదేశంలో మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రచారాలు, అబద్ధాలు, అభూత కల్పనలు పక్కన పెడితే ఇప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, పర్సనల్ గా మీట్ అయిన నాయకుల్లో భారతదేశంలో అత్యధికంగా ఎక్కువ మంది పీపుల్ ని కనెక్ట్ అయిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కువ మంది కలిసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే ఒక్క విషయం, మీరు చెప్పేది పాదయాత్రలో కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలతో కనెక్ట్ అయినటువంటి వాట వాస్తవమే. కాకపోతే ఆయన అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరిని కూడా దగ్గరికి రానివ్వలేదు. అది కూడా ఆయన ఓటమికి ప్రధాన కారణం అంటూ సొంత పార్టీ వాళ్ళు కూడా చెప్పుకున్నారు. ఇది వాస్తవం కాదా? మీరు గతం గురించి చెప్తున్నారు, ప్రస్తుతం గురించి మాట్లాడండి. ప్రస్తుతం ఇది కూడా మీరు అధికారం అనేది కూడా గతమే, కానీ దానికి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనం ప్రజల్లోకి, ప్రతిపక్షంలో ఉండగా ప్రజల్లోకి వెళ్ళి అధికారం వస్తే మేము ఈ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం అని చెప్పేసి గడప గడపకి, వీధి వీధికి, వాడకి, వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని హామీలు ఇచ్చి అది మేనిఫెస్టోగా రూపొందించుకొని ఆ రూపొందించిన మేనిఫెస్టోని అమలు చేసే ప్రక్రియలో ఆయన నిమగ్నం అయిపోయి ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినవి చేయకుండా మళ్ళీ చెప్పిన సొల్లే చెప్పడం మాకు ఇష్టం లేదు. రైట్, చెప్పిన సొల్లే చెప్పడం మాకు ఇష్టం లేదు. మేము ఏదైతే చెప్పామో అది మేనిఫెస్టో రూపంగా తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో భాగంగా మేము నిమగ్నం అయిపోయి బిజీ అయిపోయాము చెప్పిన పనులు చేయడంలో. వెంకటేశ్వర రెడ్డి గారు మాట అండి, అందుకే దానికి వ్యత్యాసం కూడా చెప్తాను. అందుకే మేము మేనిఫెస్టో భారతదేశంలోనే అందరికంటే మేనిఫెస్టోకి ఒక గుర్తింపు తెచ్చి మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు జరపాలి అనే పద్ధతిని తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలవగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, ఒక్కసారి విజయభాస్కర్ గారితో మాట్లాడదాం. వారితో పాటుగా